రాష్ట్రంలో రాజ్యాంగాన్ని అవహేళన చేసేలా కాంగ్రెస్ సర్కారు ప్రవర్తిస్తుందన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. కాంగ్రెస్ నేతల చేతిలో మాత్రమే రాజ్యాంగాన్ని పట్టుకుని తిరుగుతారని, స్ఫూర్తిని పాటించారన్నారు. హైదరాబాద్ లాలాపేటలో అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళి అర్పించారు. అంబేద్కర్ తిరిగిన ప్రాంతాలను పంచతీర్థగా అభివృద్ధి చేస్తున్నామన్నారు రామచందర్. కార్యక్రమంలో బీజేపీ నేతలు పాల్గొన్నారు. 135వ జయంతి నాడు భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి రాష్ట్ర ప్రజలకు నేను వారి యొక్క జయంతి సందర్భంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ మన రాజ్యాంగ రచయిత. రాజ్యాంగంలో అనేక మందికి, బడుగు బలహీన వర్గాలకు, అణచివేత వర్గాలకు వారు న్యాయము కలిగించారు. మరి అణచివేతకు గురైనటువంటి సమాజాన్ని రిజర్వేషన్లు ఇచ్చి ఈరోజు సమాజంలో సమానత సంబంధించినటువంటి ఒక దిశలో సమాజం ముందుకు పోతున్నది అని అంటే దానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. చాలా దురదృష్ట విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి యొక్క రాజ్యాంగాన్ని అవహేళన చేస్తుంది, దాన్ని కాలరాస్తా ఉన్నారు. కానీ పేరుకు మాత్రం కాంగ్రెస్ పార్టీ చేతిలో మాత్రం రాజ్యాంగం పుస్తకం చేసుకుని తిరుగుతూ ఉన్నారు. ఏ రాజ్యాంగం రచించలేనటువంటి ఒక అంబేద్కర్ గారు వారిని అవమానపరిచినటువంటి ఒక పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ. నెహ్రూ గారు వారి యొక్క పుస్తకంలో కూడా రాసడం జరిగింది. అంబేద్కర్ గారు ఓడిపోతే ఆ రోజు బొంబాయిలో లోక్సభ అప్పుడు పోటీ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ పోటీ చేసినప్పుడు బ్రిటిష్ వారికి ఉత్తరం రాసి చాలా సంతోషమైన విషయం అంబేద్కర్ గారు ఓడిపోయారని రాశారు. కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన సమయం ఎప్పుడు కూడా అంబేద్కర్ గారి గురించి పట్టించుకోలేదు. కాంగ్రెస్ ఇతర ప్రభుత్వంలోనే వారికి భరతరత్న వచ్చింది. అదే మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.